ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియో చివరి వరకు ఎవరు మిస్ చేసుకోకండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చదువుతానండి. ఏమన్నాడో దానియేలు చూడండి ఒక్కసారి. నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే మాట అండి ఇది. అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా ఇమ్ము. ఎవనికైనా ఇచ్చుకో, నాకు అవసరం లేదు. మనం చెప్పగలం కానుకలు ఇచ్చరా తెమ్మ తెమ్మ అంటాం కదా మనం. కానుకలు పట్టుకరా ఉండరా అంటావా, బహుమానాలు ఇస్తే తెత్తే మాకు పనికొస్తాయితే అంటావా. ఎవరికైనా ఇచ్చుకో, నాకు అవసరం లేదు అంటున్నాడు దానియేలు. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. నిజంగా దానియేలు బెల్షస్సరుకు, రాజైన బెల్షస్సరుకు ధీటుగా జవాబిస్తూ వచ్చాడు. దానియేలును బెల్షస్సరు పిలిపించి, నువ్వు నిజంగా కలలు దాని భావాలు చెప్తావు అంట కదా, మంచి మర్మాలు చెప్తావు అంట కదా, ఒకవేళ నువ్వు ఈ చేవ్రాతను చదివి దాని అర్థానికి నువ్వు చెప్తే గిన నేను నీకు ఆ యొక్క కల్దీలకు తర్వాత మాంత్రికులకు ఆ యొక్క శకునగాండ్రకి ఏ విధంగా చెప్పాడో అదే మాటలు దానియేలుకు చెప్తా ఉన్నాడు. నీకు మంచి బహుమానం ఇస్తాను, తర్వాత ఊదారంగు వస్త్రాన్ని ఇస్తాను, నీ కంఠంలో ఆ కిరీటాన్ని, సువర్ణ కిరీటాన్ని వేసి ఆ రాజ్యమంతటా ఊరేగించి తర్వాత మూడవ భాగానికి రాజుగా చేస్తాను, మూడవ భాగానికి అధికారిగా చేస్తాను అన్నాడు. అన్నప్పుడు దానియేలు ఏమన్నాడు, నీ బహుమానాలల్లా నీ దగ్గరే పెట్టుకుని అయినా నాకేమొద్దు, కావాలంటే అది చదివి వినిపిస్తానన్నాడు. నిజంగా ఎంత నిస్వార్థమైన జీవితం దానియేలు, ఎంత నిస్వార్థమైన జీవితం అండి. స్వార్థం లేదు కదా ఒక్కసారి. మనమైతే అబ్బా నాకు కావాలి, నాకు బహుమానాలు కావాలి, నాకు రాజ్యం అధికారం వస్తుందంటే బానిసగా ఉన్నాడండి దానియేలు. మనమైతే బానిసగా జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు జైలుకు పోయామండి. జైలుకు పోయినప్పుడు ఖైదీగా ఉన్నప్పుడు నిన్ను బాగా ఈ ఖైదీలందరి మీద, సగం ఖైదీల మీద నిన్ను అధికారిగా చేస్తామంటే ఇంక మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉన్నారా అనుకుంటాం మనమైతే కదా. ఖచ్చితంగా అలాగే అనుకుంటాం. కానీ దానియేలు ఏమంటుంది, నీ బహుమానాలు నాకేమొద్దు కానీ నీకు ఆ చేవ్రాతను చదివి దాని భావాన్ని చెప్పమంటే చెప్తారా అని అంటాడు. సర్లేబ్బా చెప్పు అన్నాడు బెల్షస్సరు. బెల్షస్సరు కూడా దిమ్మ తిరిగిపోయింది. అమ్మ అధికారాన్ని ఇస్తానంటే వద్దంటాడేంది ఈ వ్యక్తి, బహుమానాలు ఇస్తాదేంటి వద్దంట, అందులో బానిసగా ఉన్నాడు, నేను బహుమానాలు ఇస్తే వద్దంటాడేంది అనుకొని షాక్ అయిపో ఉంటాడు కదా బెల్షస్సరు. నిజంగా మన జీవితంలో నిస్వార్థంగా దేవుని పని చేయాలండి. దేవుని పని ఇప్పుడు వాక్యం చెప్పడానికి కొంతమంది వెళ్తా ఉంటారు, మాకింత డబ్బులు ఇస్తేనే వాక్యం చెప్తామంటారు, మాకింత కానుకిస్తేనే ప్రార్థన చేస్తా ఉంటారు. ఒక ఆయన అయితే 10,000 ఇస్తే ఫోటో దిగుతాడంట సేవకుడు. ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయాడా. దానియేలు నిస్వార్థంగా దేవుని మాటలు చెప్తా ఉన్నాడండి, దేవుని మాటలకు అర్థం చెప్తా ఉన్నాడండి. అది కదా మనం నేర్చుకోవాల్సింది దానియేలు జీవితం నుండి. నిస్వార్థంగా చేయాలి, స్వార్థాన్ని ఆశించకూడదు, ఏదో లాభాన్ని ఆశించకూడదు, లాభాన్ని కూడా కాదనుకున్నాడు దానియేలు. అలాంటి నిస్వార్థమైన దేవుని సేవ చేస్తూ ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈ సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు, దేవుని యొక్క మాటలను మనం పరిశీలించినప్పుడు మన జీవితంలో మనం ఎంత తప్పు చేస్తూ ఉన్నామో మనకు అర్థమవుతుంది. చాలామంది అండి మాకు 50,000 ఇస్తేనే మేము వాక్యం చెప్తాం, మాకు 30,000 ఇస్తేనే మేము వాక్యం చెప్తాం, మాకు ₹1,00,000 ఇస్తేనే మేము వాక్యం చెప్తాం, మళ్ళీ ఫ్లైట్ టికెట్లు వేయాలా, కార్లు మీరే పెట్టుకోవాలా, లగ్జరీగా ఆ హోటల్ మీరే బుక్ చేయాలా, భోజనాలు మీరే పెట్టాలా, మేము వచ్చి ఊకే వాక్యం నువ్వేమన్నా పెద్ద దేవుని వాక్యాన్ని చెప్పడానికి కూడా కొంతమంది రేట్లు కడతా ఉంటారండి, డబ్బులు అడుక్కొని వెళ్తా ఉంటారు. కానీ దానియేలు నిస్వార్థంగా దేవుని మాటలు చెప్తా ఉన్నాడండి. అది కదా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, సిగ్గు తెచ్చుకోండి. ఇప్పటికైనా దేవుని సేవకులం అని చెప్పుకుంటూ స్వార్థంతో జీవిస్తూ ఉన్నారు. స్వార్థంతో జీవిస్తే దేవుని సేవకుడవు కాదు, స్వార్థంతో జీవిస్తే దేవుని సేవకురాలవు కాదు. నిస్వార్థంగా దేవుని పరిచర్య చేయాలి. డబ్బులు ఆశించకుండా, బహుమానాలు ఆశించకుండా, కానుకలు ఆశించకుండా నిస్వార్థంగా దేవుని సేవ చేస్తే అప్పుడు దేవునికి ఇష్టమైన వాడవుగా ఉంటావు. అంతేగాని స్వార్థంతో డబ్బులు ఆశిస్తూ, కానుకలు ఆశిస్తూ, బహుమానాలు ఆశిస్తూ దేవుని సేవ చేస్తూ ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైన సేవకుడవు కాదు, దేవునికి ఇష్టమైన సేవకురాలవు కాదు. ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిస్వార్థంతో దేవుని సేవ చేస్తూ ఉన్నావా, స్వార్థంతో దేవుని సేవ చేస్తూ ఉన్నావా?
కొంతమంది అయితే వారి ఫేమ్‌ను సంపాదించుకోవడానికి స్వార్థంతో సేవ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి, సహోదరులారా.